హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో శారీ పైన బ్లాక్ ప్రింటింగ్ డిఐవై చేశాను అని షేర్ చేశాను కదండి. సో ఏది ఇలాంటి డిఐవైలు చేసినా సరే వెంటనే వీడియో కాల్ చేసి అమ్మకి చెల్లికి చూపించడం అలవాటు అనమాట. అమ్మ చేసినా అలాగే చేసి చూపిస్తుంది, చెల్లి చేసినా అంతే, నేను చేసినా సరే అంతే. వీడియో కాల్ చేసుకొని ముగ్గురం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే నేను చేసిన తర్వాత కూడా వీడియో కాల్ అమ్మకి చెల్లికి చేసి చూపించాను. సో వాళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అన్నది ఇవాళ వీడియోలో చూసేద్దరు. కానీ నాకైతే చాలా ఫనీగా అనిపించింది అనమాట. సరదాగా మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళ రియాక్షన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, హాయ్ హాయ్. అయ్యిందా నీ అద్భుతం? చూపించు. యా, నా పికాసో పెయింటింగ్ ఇప్పుడే ఫినిష్ అయింది. మీరిద్దరూ తాయారా? నా నేను పెయింటింగ్ తయారు. నేను మగ తయారు. తయారు మగ తయారా రెడీయో అని. సరే చూపించాలా ఆల్రెడీ? ఓకే, రెడీ. జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయింది, హాల్లోనే ఉంది. చూపించవే బాబు నాకు. ఇదిగో డిన్ 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 డిన్. కనబడిందా? కనబడుతుందా? ఏంటే అన్ని సమంగా ఉన్నాయా? జస్ట్ ఒకటి పైకి వెళ్ళింది, ఒకటి కిందకి వచ్చింది, ఒకటి దగ్గరికి అయింది, ఒకటి దూరం అయింది, ఒకటి లైట్కి వచ్చింది, ఒకటి తిక్కుకి వచ్చింది, అంతే. మిగతా బాగానే వచ్చినాయి. ఒకటి తోక ఎత్తిన కాకి, ఒకటి తోక దించిన కాకి, ఒకటి తల తిప్పిన కాకి, ఒకటి పెండం తింటున్న కాకి. అది పెండం కాదే, తొండం. తింటున్న కాకి కాదే, తొండం ఎత్తిన ఏనుగు అది. ఎలిఫెంట్ గర్ల్స్ చూడండి, ఇదిగో ఎలిఫెంట్. దానికి ముందు ఒక బంచ్, దాని వెనకాల ఒక బంచ్. ఇదన్నమాట కాన్సెప్ట్. కాదే, నాకు ఒక చిన్న డౌట్ రావు గారు. ఏంటి? ఇంకెందుకు అడుగు. ఇది ఎలిఫెంట్ కొన్ని ముందేస్తే కొమ్మ తింటుంది అని అనుకోవచ్చు, మరి వెనకాల ఏం చేస్తుంది? అంటే ఈ ఎలిఫెంట్ గట్ హెల్త్ చాలా బాగుంది అనమాట, చాలా హెల్దీ ఎలిఫెంట్. సో ఇలా ఆకలి తినగానే అలా డైజెస్ట్ అయిపోయి అలా బయటకు వచ్చారు. నీ చీర పెయింటింగ్ లో చాలా information ఉందమ్మా. దేవుడు అలా ఆకాశం నుంచి త్రీ డ్రాప్స్ కనికరించాడు అన్నట్టు. కాదే, ఎవరు చెప్పారే ఈ పికాసోకే పిచ్చెక్కించే పెయింటింగ్? ఎవరు చెప్పారమ్మా నీకు? అంత పర్ఫెక్ట్ గానే వచ్చింది. ఇగో ఇది చూసావా, ఇది కొంచెం కిందికి వచ్చింది, ఇది కొంచెం మీదికి వెళ్ళింది. ఓకే, ఇది కొంచెం తిక్కుగా వచ్చింది, ఇది కొంచెం లైట్ గా వచ్చింది. ఓకే, ఇక్కడేమో గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఇక్కడేమో గ్యాప్ తక్కువ వచ్చింది, అంతే. మిగతాదంతా సేమ్. ఒక్కటన్నా ఉందేమే అందులో? ఏది వరుసగా ఒక 3 చూపించి ఒకటే ఆర్డర్ లో వచ్చింది. ఒకటేలాగా ఎవడైనా వేస్తాడే, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వేయడమే టాలెంట్. కాదే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ పాయింట్లన్నీ కలిపి ఒకటి చూపించేదన్నా? ఏం చూపించాలి? దూరం అవ్వండి, పెయింటింగ్ బాగా వచ్చింది, నీట్ గా వచ్చింది, ఇవన్నీ కలిపింది ఒక్కటి చూపించవే. ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఏ ఒక్కదాన్ని ఎక్కువ చేయకూడదు, ఒకదాన్ని తక్కువ చేయకూడదు, మన సమానత్వం పాటించాలి. నిన్న ఆదర్శంగా తీసుకుంటే ఒక వర్గం వాళ్ళు మొత్తం బాగా ఉంటారు. మరి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అంతే. ఇది ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అంతే. చూసావా మరి? చూడు, చూసావా మొత్తం పెయింటింగ్ ఎలా ఉంది చెప్పండి అంటే కాదే, మా డౌట్స్ మరి పెయింటర్ ని కాక ఎవరిని అడుగుతాము? ఇప్పుడు మీ ఆయన అడిగాము, తెలుస్తుందా? దగ్గరగా ఉంది, అది ఎందుకు దూరంగా ఉంది, అది ఎందుకు పైకి ఉంది, ఇది ఎందుకు కిందగా ఉంది అంటే ఏమో అత్తయ్య నాకు కూడా తెలీదు అని అంటారు. కాదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉందా అని అడుగుతాను. ఎందుకే మమ్మల్ని చంపుతావు ఇలా పిల్ల? సరే ఎలా వచ్చింది చెప్పండి అంటే వాట్ ఈస్ యువర్ రియాక్షన్ గర్ల్స్? సర్లేవే, మనం కళాకారుల మనోభావాలని దెబ్బతీయకూడదు. సాటి కళాకారులుగా ప్రోత్సహించండి.
సాటి కళాకారులుగా కమాన్ కమాన్ అని ప్రోత్సహిస్తానే ఉన్నాం. మరి ఇలాగా నువ్వు ఒకటి పైకి వెళ్ళింది, ఒకటి కిందకి వెళ్ళింది, ఒకటి పక్కకు చూస్తుంది, ఒక లైట్ కి వెళ్ళింది అని ఎలాగమ్మా? ఎలాగలాగా నేను కళాకారుని గుర్తించమ్మా, గుర్తించు. గుర్తించామే బాబు, మా వదిలే ఇంకా గుర్తించాము. బాగుంది, చాలా బాగుంది. ఏ రమ్ము నువ్వు కూడా చెప్పవే, అది వదలదు. సూపర్ ఉంది అక్క, నువ్వు ఆర్టిస్ట్ నిన్ను కొట్టే వాళ్ళే లేరు పో. ఏంటి ఇద్దరు దానికి ఏదో చెప్పే పొద్దు లేకపోతే పిక్కు తింటారు అన్నట్టు చెప్తున్నారు ఇద్దరు. కాదే, ఈ పికాసోకి కొంచెం పైత్యం ఎక్కువైంది అన్నట్టుంది అంతే. అంతే కాదు, చాలా ముద్దుగా మిగతా అంతా ఎంత బాగుందమ్మా. ముద్దుగా వచ్చిందో. ఇదిగో చూడు ఎంత ముద్దుగా వచ్చిందో. అది బాగుంది. అందుకే అవును, చూపించా. ఇది బాగానే ఉంది. మళ్ళీ అందులో 3 బాగున్నాయి అంటే ఇది కొంచెం లైట్ అయింది, ఇది కొంచెం డార్క్ అయింది. కాదే, ఫస్ట్ ది వేసినప్పుడే నీకు ఐడియా వస్తది కదా, కట్టు చెంగులదే కదా, వదిలేకపోయావా పోనీ? అంటే కొంచెం వేయలేదు, కట్టు చెంగులో వేయకుండా నేను డైరెక్ట్ గా పళ్ళు, ఇగో ఇది పళ్ళు, డైరెక్ట్ ఫస్ట్ పళ్ళు దగ్గర ఎత్తుకున్నాను. అంటే ఎత్తుకోవడమే భారీ రా ఎత్తుకున్నాను అంటారు చూడు, చిన్న చిన్నగా రాళ్ళు. చూడవే వేణుమాధవ్, ఇంకా నువ్వు ఫస్ట్ వేసింది ఇది చూడు, అలాగే గజ్జి పిచ్చిలాగా. ఎవరన్నా ఫైట్ కొంగులో ఫస్ట్ వేస్తారేమే. అంటే నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయి మనకేంట్రా మీరు బాయ్ కేల్ అని వేసాను, అది ఇలాగయింది. కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఏనుగును ఆకులు కాన్ఫిడెంట్ గా నువ్వు పళ్ళులో ఎందుకు వేసావే? చెంగులో కదే వెయ్యాలి. అక్కడ నీకు అర్థం వల్ల నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయా? ఓకే సార్, అంటే ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. దీంతో వేయాలంటే ముందు కట్టు చెంగులో వేసుకోవాలి, ఒక స్కేల్ పెట్టుకోవాలి, దూరం దూరంగా వేసుకోవాలన్నమాట. మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం సార్. అదే మరి చూసావా, కరెక్ట్ గా వేసాను. కొంచెం దాన్ని దగ్గరికి చూపించవే, దాని ముఖంలో ముఖం పెట్టి చూస్తాను. కొంచెం దగ్గరికి చూపించు. అంటే సో మెనీ ఎలిఫెంట్స్, అంటే నా హ్యావ్ సో మెనీ ఎలిఫెంట్స్, ఎందులో ఏది చూపించాలి? ఇది ఫస్ట్ వేసానే, అదేమో సరిగ్గా అంటుకోలేదు, ఎలాగొచ్చింది పిచ్చి మొక్కం లాగా. ఇది సెకండ్ వేసాను, ఇది కొంచెం బాగానే వచ్చినట్టుగా అనిపించింది. ఇదిగో దాని దగ్గరికి అయ్యింది ఒకటి. ఈ 2 దగ్గరకు వచ్చేసినాయి అనమాట అలాగా. ఓకే, నెక్స్ట్ ఇది థర్డ్. అయ్యో చీరంతా నలిపేస్తున్నాను. ఇది థర్డ్. ఇది తల్లి బిడ్డ న్యాయంగా బాగానే వచ్చింది అనుకుంటే ఇక్కడ పువ్వు కాస్త లైట్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇది దగ్గరికి అయిపోయింది. సరే ఇవి 2 దగ్గరికి అయినాయి కదా అని ఇది దూరం వేసాను, ఇది మరీ దూరం అయిపోయింది. ఇదిగో ఇక్కడ గ్యాప్ ఎంత అంటే ఎంత, ఇక్కడ గ్యాప్ ఎంత అంటే ఎంత. అంటే వేసినప్పుడు కూడా మీకు డౌట్ రాలేదా సార్? అంటే ఫ్లోలో తక్కువ ఆ తర్వాత అనిపించింది. బాగా ఏకాగ్రత ఎక్కువైపోయి ఏరుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. ముంచడం పెంచడం అంతే అన్నమాట. చూసావా మరి, అలాగ చేస్తే ఇలాగ అయిపోయింది అనమాట అది. సో మొత్తానికి ఓవరాల్ గా అయితే ఇలా వచ్చింది. ఏమే, అది నార్మల్ చీర కాబట్టి సరిపోయింది. నేను అందుకే నార్మల్ చీర పెట్టుకున్నాను, అందుకే రిస్క్ ఎందుకని ముందు నార్మల్ చీర మీద వేసాను, ఆ తర్వాత భావిస్తే కాస్ట్లీ చీర మీద వేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇది తీసుకెళ్లేటప్పుడు అంటదే రమ్ము, అమ్మ ఈ చీర కుదిరింది అనుకో, ఇంకో స్నఫ్ కలర్ దుంచుకున్నాను, దానికి కూడా వేస్తానమ్మా, 2 ఇవ్వు అంది. వద్దులే, ఇది తీసుకెళ్లి ఇదే ముందు అని అన్నాను. మమ్మీకి ముందే క్లారిటీ ఉంది, నా మీద మమ్మీకి ముందే ఆల్రెడీ ఫుల్ కాన్ఫిడెన్స్. ముందు చెయ్యి, ఆ తర్వాత చూద్దాం అని చెప్పింది అని ఒకటి తెచ్చుకున్నాను. ఫైనల్ గా బానే ఉంది లేవే, కట్టొచ్చులే, పర్లేదు, కట్టలేనంత బాగోకుండా అయితే లేదు. సో పర్లేదు, బానే. ఎవరిని దగ్గరికి రావద్దని చెప్పు, దూరం నుంచే చూడమని. దగ్గరికి వస్తే క్లారిటీ కనిపించేస్తా. ఇప్పుడు కింద ఒకటి వేసాను చాలా, ఇదే ఫ్లో పైన కూడా వేసానా? చాలు చాలు చాలు, ఇంకా మేము సాటిస్ఫైడ్. బాగుంది, చాలా బాగుంది. ఇంకా చాలు సార్, ఇంకా అంతకు మించి శ్రమ పడద్దు సార్. ఒక మేము చూడు, బాగుందన్నా, నిజంగానే బాగుందన్నా.
బాగుండే ప్లీజ్, ఒరిజినల్ గా మేము నిజంగా చెప్తున్నాము, చాలా చాలా బాగుంది. ఏమేరమ్మా? అంతే, సూపర్ సూపర్ ఎక్సలెంట్ అసలు. మీరు చూడు, కాబట్టి ఇంత బాగా వేశారు. కాదే, టాలెంట్ కాస్త బ్రేక్ ఇవ్వండి సార్. నీ టాలెంట్ కి నాకు ఆనంద బాష్పాలు తెగొచ్చేస్తున్నాయి అనుకో. దీంతో ఎన్ని అవార్డులు అంటే అన్ని అవార్డులు నాకే ఇవ్వాలి కదా. నాకు నీకే వస్తాయి 100% వస్తాయి. అలా ఉంటుంది. ఏమే ఆ అవార్డు ఏదో మన ఇద్దరం ఇచ్చేసేద్దామే, ఆపేస్తుంది ఇంకా. లేకపోతే ఈ కళ్ళ మాట నీళ్ళు ఆగట్లేదమ్మా మాకు. మరి మా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండదు అనుకుంటున్నావు? పెర్ఫార్మెన్స్, నీ పెర్ఫార్మెన్స్ బాగుందమ్మా, సూపర్. రేపు కట్ అయితేరా. థ్యాంక్ యూ నాగార్జున గారు. ఏ డిస్క్లైమర్ అయ్యి లాస్ట్ కి ఏవేయాలి? డిస్క్లైమర్ ఏవేయాలి? కాదే, ఈ చీరని కొంపతీసి నువ్వు వీడియో పెడుతున్నావా? ఫెయిల్ అయింది కదా. యా 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 జనాలు నేను చేసిన తప్పులు చేయకూడదు కదా, వీళ్ళు చూసి నేర్చుకుంటారు. సో నేను ఖచ్చితంగా ఈ వీడియో పెడతాను. కాదే, అది ఎలా చెప్తుందో తెలుసా? మీరు ఐఏఎస్ అవుతారు సార్, అవుతారు చెప్తుంది. ట్రై అండ్ ట్రై అంటే నేను సక్సీడ్ అన్నారు చూడు. జనాలందరికీ తెలియాలి, తెలిసి తీరాలి. ఏ అన్ని ప్రతిసారి అద్భుతంగా వస్తాయి ఏం లేదు కదా, ఇలా బిస్కెట్ కూడా అవుతుంటాయి. లేదులే, ఓకే ఓకే బాగుంది. డిస్క్లైమర్ అంటే నీ తల్లి గుండె కదయా, అందుకనే ఆ పర్లేదులే ఏం లేదులే బానే ఉంది అంటున్నా. నీ తల్లి ఇది పర్యవేక్షణ కాదే, ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చెయ్యాలి, ఓన్ గా చెయ్యకూడదు అని డిస్క్లైమర్ వేసాయి. పెయింటింగ్ వేసాను చూస్తావా? అదేంటో ఇగో చూడు. వాట్ ఈస్ దిస్ చెన్ను? చెప్పరా నువ్వు? వెరీ గుడ్. మరి దాని ముందు దాని వెనక ఉన్నాయి ఏంటి? నువ్వు ఫుల్ గా చూపించు, ఫుల్ కనిపించట్లేదు, ఎలిఫెంట్ ఒకటే కనిపిస్తుంది. ఏంటి చిన్న? I can't see. I can only see half. You can see only half. ఈడగడ ఓకే, అదిగో అదేంటి చూడు. ఎలిఫెంట్ ఇది రా పక్కన ఫ్లవర్. ఫ్లవర్ విత్ లీవ్స్. బ్రాంచ్, అది వుడ్ ఫ్లవర్ కాదు, ఫుల్ బ్రాంచ్. ముత్యాలు అయిపోయినాయా? పక్కకి వెళ్ళిపోయాడు. చూసావా నా పెయింటింగ్ ఎంత క్లియర్ గా లేకపోతే వాడు చూసి వెంటనే ఎలిఫెంట్ అని ఎలా అన్నాడు అంటే బాగుందనే కదా. అవునమ్మా, అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. నువ్వు రెచ్చిపోయి ఇంకో చీర మీకు కొద్ది రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకో ప్లీజ్. చాలా ఇక్కడ రెస్ట్ తీసుకోండి సార్, బాగా మీ బ్రెయిన్ ని బాగా కష్టపెట్టేశారు ఇక్కడికి, దానికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఓకే ఓకే సరే డన్. ఓకే మీ ఇద్దరు సాటిస్ఫైడ్ కదా? మీ ఇద్దరు సాటిస్ఫైడ్ కదా? ఫుల్ హ్యాపీ, ఫుల్. మీరు ఇంకా అసలు డౌట్లేం పెట్టుకోవద్దు, నా కళ్ళ మధ్య వస్తుంది. మీకు కూడా ఈ ఆర్ట్ కావాలనుకుంటే నాకు చెప్పండి, మీ ఇద్దరికి కూడా 2 సారీస్ తయారు చేసి. బ్లౌజ్ వేసినప్పుడేమో నాకు కావాలన్నావు, ఇప్పుడేమో నాకు వద్దు అన్నావు. బ్లౌజ్ అయితేనే కావాలా, చీర అయితే వద్దా? బ్లౌజ్ అయితే కాదే, బ్లౌజులు కుట్టినప్పుడు అత్తాళ్ళు అందరూ అడిగారు కదా, వెంటనే ఈ చీర చూపించింది. వెంటనే ఒపీనియన్ మార్చుకుంటారంటవా? వెంటనే ఒపీనియన్ మార్చుకుంటారు అంతే. అయ్యో ఓకే సరే గర్ల్స్ క్యారీ ఆన్. నేను ఇంత అచీవ్ చేశాక ఐ నీడ్ ఎ బ్రేక్. ఇంత అచీవ్ చేశాక నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. యా ఓకే ఓకే వెళ్ళి సెలబ్రేట్ చేసుకో బాగా. ఓకే బాయ్. ఫుల్ హ్యాపీ, నువ్వు డౌట్ పెట్టుకోవద్దు, మేము ఫుల్ హ్యాపీ. ఇంకా నువ్వు అసలు దాన్ని ముట్టుకోవద్దు. అలాగే అలాగే ఓకే. వాటికి ఏమన్నా 3D కోన్ తో వేసి ఇంకా కలర్ఫుల్ స్టోన్స్ ఏమన్నా పెట్టి కొంచెం ఇప్పుడు అలా బాగుంది, దాన్ని అలా వదిలేసే, దాన్ని అలా నీ పాపం. మేము ఫుల్ హ్యాపీ అమ్మా, మేము ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ హ్యాపీ. పద్మావతి హ్యాపీయా? పద్మావతి హ్యాపీనే, ఇంకా చాలు సార్. ఎలా సార్, ఇంకా చాలు సార్.
ఓకే అమ్మా. మీ ఇద్దరికి We విషయం తెలుసా? enjoyed a lot, sir. కాదు, మీ ఇద్దరికి విషయం తెలుసా? నేను ఇదంతా రికార్డ్ చేశాను. ఎందుకు ఎందుకే ఇవే? నేను డ్రెస్ లో మరి చెప్తే చీర కట్టుకునేదాన్ని కదవే. పర్లేదు, అలా కదా, మనకు న్యాచురల్ గా కావాలి. ఈ ఎక్సైట్మెంట్ గుర్తుండాలి కదా, అందుకని ఇలాంటి అద్భుత కళాఖండం ఊరికే క్రియేట్ చేయను కదా, ఇలా ఖండాలు క్రియేట్ చేసినప్పుడు అది రికార్డ్ చేసుకోవాలి, అందుకని తీసుకున్నాను. ఓకే Okay, guys. ఓకే అమ్మా. బాయ్. Bye.